అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. ఇక వివరణకెళ్తే ఏపీలో అయితే ఆధార్ కార్డు తరహాలోనే ఫ్యామిలీ కార్డులు ఇవ్వాలని ఏపీ కూటమి ప్రభుత్వం అయితే చర్యలైతే తీసుకుంటుంది. ఇక ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డునైతే జారీ చేయబోతున్నారు. మరి ఈ ఫ్యామిలీ కార్డులో కుటుంబానికి సంబంధించి ఆస్తులు, ఆదాయాలు, అప్పులు మరి ఇతర వివరాలన్నీ పూర్తి వివరాలన్నీ చెప్పాలా? వద్దా? అనే సందేహం అయితే వస్తుంది. మరి ఈ ఫ్యామిలీ కార్డులు ప్రవేశపెడితే మరి కుటుంబానికి ప్రాతిపదిక తీసుకొని కొన్ని పథకాలను అమలు చేస్తున్నారు. మరి ఉమ్మడి కుటుంబాలు మరి కొన్ని సంక్షేమ పథకాలని మిస్ కావాల్సి వస్తుందా? మరి సంక్షేమ పథకాల్లో కోత కోసమే ఈ కార్డును తీసుకొస్తుందని చెప్పేసి ప్రజల్లో అయితే అనేక సందేహాలు ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ మరి ఫ్యామిలీ కార్డు ఎప్పటి నుంచి ఇస్తారు? ఎలా పొందాలి అనే అంశాన్ని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ప్రతి కుటుంబానికి ఏపీలో అయితే ఆధార్ కార్డు తరహాలోనే ఫ్యామిలీ కార్డులు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటోంది. ఇక బీసీ, ఓసీలోని కొన్ని వర్గాల్లో ఇంకా వెనుకబడి ఉన్నారు. ఉమ్మడి కుటుంబాలే ఆస్తి, పథకాల కోసం ఉమ్మడి కుటుంబాలు విడిపోవద్దు. ఫ్యామిలీ బెనిఫిట్ మానిటరింగ్ స్కీమ్ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ఇక్కడ ప్రకటించారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబం సంక్షేమం, కనీస అవసరాలు తెలుసుకునేలా క్షేత్రస్థాయిలో సమాచార వ్యవస్థను పటిష్టపరచాలని ముఖ్యమంత్రి అధికారులు అయితే ఆదేశించారు. సచివాలయంలో ఫ్యామిలీ బెనిఫిట్ అంటే ఫ్యామిలీకి ఎన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయి దాని మీద మానిటరింగ్ చేసేటువంటి వ్యవస్థపై సీఎం చంద్రబాబు అయితే సమీక్ష చేశారు. ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలను సంతృప్తి స్థాయిలో అందించాలి, అర్హులైన ప్రతి ఒక్కరిని గుర్తించాలి, ప్రతి కుటుంబానికి ఒక ఫ్యామిలీ స్కోరు కేటాయించాలి, ఆయా కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలపై పారదర్శకంగా ఉండాలి. ఎన్టీఆర్ గృహ పథకం కానీ, పెన్షన్ స్కీమ్ కానీ, అన్నదాత సుఖీభవ కానీ, తల్లికి వందనం కానీ, ఇళ్ళకు సంబంధించి కానీ, స్కాలర్షిప్స్, ఈ విధంగా ఏ సంక్షేమ పథకం ఏ కుటుంబానికి ఎన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయనేవి ప్రతి అంశాన్ని కూడా ఫ్యామిలీ కార్డులో ఉండే విధంగా చర్య తీసుకోవాలని చెప్పి ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేశారు. దీనికి సంబంధించి త్వరలోనే మరి అధికారులు పూర్తి వివరాలు అయితే సేకరించి ఫ్యామిలీ కార్డును అయితే జారీ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఏ విషయాలు చెప్పాలి, ఏ విషయాలు చెప్తే ఏమవుతుంది, మరి ఉమ్మడి కుటుంబాలలో ఉంటే ఉమ్మడి కుటుంబానికి మొత్తం కలిపి ఒకటే పథకం సంక్షేమ పథకాలన్నీ వర్తింపజేస్తారా, మరి విడివిడిగా తల్లిదండ్రులకి తర్వాత పిల్లలు ఉన్న కుటుంబాలకి అంటే మ్యారేజ్ అయిన వారందరూ కూడా వేరువేరుగా మరి పథకాలు వర్తింపజేస్తారా అనే అంశం మీద అందరికీ డౌట్స్ అయితే ఉన్నాయి. దీని మీద క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. ఇక ఈ ప్రభుత్వ పథకాల కోసం కుటుంబాలు మొత్తం విడిపోయి సపరేట్గా రేషన్ కార్డులు ఈ విధంగా వివిధ రకాల కార్డులు తీసుకుంటారని చెప్పి ముఖ్యమంత్రి ఇక్కడ స్పష్టం చేశారు. మరి ఉమ్మడి కుటుంబాలే ఆస్తి, ప్రజలే ఆస్తి, వారి ద్వారానే రాష్ట్రాభివృద్ధి, దేశాభివృద్ధి జరుగుతుంది కాబట్టి మరి చక్కటి కుటుంబ వ్యవస్థ ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు. కలిసి ఉంటే కలదు సుఖం అనే సంస్కృతిని ప్రోత్సహించాలని చెప్పారు. ప్రభుత్వ పథకాల కోసం కుటుంబాలు విడిపోయే పరిస్థితి కొన్ని చోట్ల కనిపిస్తోందని బాధపడ్డారు. ప్రతి కుటుంబ సంతోషాన్ని కోరుకుంటున్న ప్రభుత్వం ఇది అన్నారు. పథకాల కోసం కుటుంబాలు విచ్ఛిన్నమయ్యే పరిస్థితిని తప్పించాలని సీఎం చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ఉమ్మడి కుటుంబాలు ఉంటే పథకాలు అందమనే ఆందోళన లేకుండా ఉండేందుకు అవసరమైతే ప్రభుత్వ సంక్షేమ పథకాలను రీడిజైన్ చేస్తామని కూడా తెలిపారు. లబ్ధిదారులకు మరింత మేలు చేకూర్చడంతో పాటు కుటుంబాలు విడిపోకుండా చూస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇక ఫ్యామిలీ కార్డుకు సంబంధించి ఉమ్మడి కుటుంబాల్లో ఉంటే పథకాలు రావనే ఆందోళన వద్దు, అవసరమైతే పథకాలన్నింటినీ రీడిజైన్ చేస్తాం, ప్రతి కుటుంబానికి ఒక స్కోరు ఇస్తాం అంటూ ముఖ్యమంత్రి ఇక్కడ చంద్రబాబు ప్రకటించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మన ఛానల్లో అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.